ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమా 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి. దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన మనందరికీ అనుగ్రహించుచున్నాడు. ఎంత గొప్ప మాటలు ఇవి చెప్పలేము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, నిరీక్షణ కలిగిన వారమై అనగా నమ్మకముతో మనము ఎదురు చూచు వాటిని పొందుకుంటామన్న ఆసక్తి కలిగిన వారమై, దేవుని రాజ్యము మన కొరకై నిర్మించబడుచున్నదన్న నిరీక్షణ గలవారమై, మన ప్రభువైన యేసు త్వరలో మన కొరకు ఈ భూమి మీదకి రాబోతున్నాడన్న నిరీక్షణ కలిగిన వారమై, మనలను ప్రేమించేవారు మనలను విడిచిపెట్టిపోయినా మనము దుఃఖించకుండా నిరీక్షణ కలిగిన వారమై, ప్రభువైన యేసు ఆయనతో కూడా వారిని వెంటబెట్టుకొని వచ్చునన్న నమ్మకముతో నిరీక్షణ గలవారమై ఉండాలి. మనకు శ్రమలు కలిగినప్పుడు శ్రమల యందు మనము ఓర్పు గలవారమై ఉండాలని రెండవ మాట ఇక్కడ చెప్పబడుచున్నది. ఓర్పు ఎంత గొప్పది! మనము ఓర్పు కలిగిన వారమై ఉంటే శ్రమల యందు మనము విజయము నొందిన వారమై, సాతాను యొక్క కోటగోడలను బద్దలు కొట్టి దేవునికి నమ్మకమైన మనుషులముగా ఉంటాం. యోబు జీవితములో మనము నేర్చుకున్న పాఠము అదే. అతడు ఓర్పుతో ఉన్నాడు గనుక రెట్టింపుల ఆశీర్వాదమును పొందుకున్నాడు. పౌలు శీలలు ఓర్పు కలిగిన వారై ఫిలిప్పు సంఘములో శ్రమలను అనుభవించినారు గనుక ఆ చెరసాల బద్దలై తలుపులు తెరవబడినప్పుడు వారి విశ్వాసము అందరికీ చాటింపబడ్డది. ఆ యొక్క చెరసాల అధికారి రక్షణ పొందినాడు. కనుక ఓర్పు గలవారమై ఉండాలి. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండాలని, ప్రార్థన చేయనప్పుడు ఆసక్తితో పట్టుదల కలిగిన వారమై మనము అడుగు వాటిని పొందుకొనేంత వరకు దేవుని సన్నిధిలో పోరాడే మనుషులముగా ఉండాలి. మోసగాడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడడానికి అతని పట్టుదల కలిగిన ప్రార్థనే అతన్ని మార్చిందన్న సత్యమును మనం మర్చిపోరాదు. ఆ రాత్రంతా అతడు దేవునితో పట్టుదల కలిగిన వాడై పోరాడాడు. కనుక దేవుడు అతన్ని యాకోబు అన్న పేరు నుండి ఇశ్రాయేలుగా మార్చి దేవునితో మనుషులతో పోరాడేవాడని అతనికి దేవుడు నామకరణము చేసినాడు. పట్టుదలతో ప్రార్థనల యందు పోరాడండి, పట్టుదలతో ప్రార్థించండి. మీ పట్టుదలిగిన ప్రార్థన లోకాన్ని తలక్రిందులు చేస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది, మీ బిడ్డల జీవితాన్ని ఆశీర్వదిస్తుంది, మీ పరిచర్యను దీవిస్తుంది, మీ వ్యాపారమును ఆశీర్వాదంగా నడిపిస్తుంది, మీ చదువులలో మీకు తోడుగా ఉంటుంది. కనుక దేవుడిచ్చిన గొప్ప ఆలోచనల కొరకై దేవుని సన్నిధిలో నేను ప్రార్థించబోతున్నాను. నాతో కూడా ఏకీభవించేవారు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, పరిశుద్ధుడా, ఇదిగో నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. పట్టుదల కలిగిన వారై ప్రార్థించువారుగా, ఓర్పు కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.